ఓం ఒక చిన్న అడవిలో పూర్వం ఒక మహర్షి మరియు ఆయన భార్య నారాయణుని ధ్యానం చేస్తూ జీవించేవారు. ఒకరోజు ఆ మహర్షి భోజనం ముగించుకుని ఒక చెట్టు కింద కూర్చుని నారాయణ స్మరణ చేస్తూ ఉండగా ఆయన భార్య ఆ మహర్షి దగ్గరకు వచ్చింది. ప్రభూ, మీరు ఆ నారాయణుని స్మరిస్తూ ఉండటం మీ జన్మను సార్థకతం చేస్తోంది. ఆ నారాయణుని కృప మీపై ఉండటం వల్ల మీలాంటి మహానుభావుడిని నేను సేవించుకోవడం నా అదృష్టం స్వామి. నేను ఒక స్త్రీని. మాతృత్వం పొందడమే స్త్రీ తన జన్మకు అర్థం. ఆ మాతృత్వంలోని మాధుర్యం నాకు కావాలి స్వామి. నువ్వు ఈ కోరికతో నన్ను కోరడం తప్పు ఏమి కాదు దేవి. కాని ఇది సమయం కాదు. ఇది సంధ్యా సమయం. ఇప్పుడే సంగమిస్తే విపరీతం జరుగుతుంది. ఆ మహర్షి ఎంత చెప్పినా వినకుండా, ఆ మహర్షి భార్య బాధపడుతుండటంతో ఇలా చేయకుండా మరో మార్గం లేక, ఆ మహర్షి దేవునిపై భారం వేసి ఆ దేవి కోరికను తీర్చాడు. ఆ మహర్షి భార్య చాలా సంతోషించింది. కాని మహర్షి మాత్రం చాలా దిగులుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఆ దేవి ఇద్దరు కుమారులను ప్రసవించిందని మంత్రశానులు చెప్పడంతో, ఆ మహర్షి జరగబోయేదాన్ని తలుచుకుని భయపడిపోయాడు. జరగబోయే విపత్తు నుంచి ఆ వాసుదేవుడే కాపాడాలని మనసులో ప్రార్థించాడు. ఆ ఇద్దరూ పెద్ద రాక్షసులుగా అయ్యారు. తమ్ముడు హిరణ్యాక్ష, ఈ ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉండాలి. రాజ్యాలన్నింటినీ ఆక్రమించాలి. ప్రతి రాజ్యాన్ని ఆక్రమిస్తూ పోయారు. ఏ రాజ్యం వారికి ఎదురు చెప్పితే, ఆ రాజ్య ప్రజలను హింసించి, వారి కంటపడిన ప్రతి సింహాసనాన్ని చేతబట్టుకున్నారు. చివరకు ఆ దేవేంద్రుని సింహాసనాన్ని కూడా లాక్కొని దౌర్జన్యంగా ఇంద్రుడిని మరియు మిగతా దేవతలందరినీ ఓడించి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. ప్రపంచం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వారికి ఒక రాక్షస గురువైన శుక్రాచార్యుడు పలు వేషాలను మార్చగల విద్యలను నేర్పించాడు. మహావీర హిరణ్య సోదరులారా, మన అసురుల జాతికి అసలైన శత్రువు ఆ మహాదేవుడు, ఆ హరి. ఆ హరిని మట్టుపెడితే ఇక మన అసుర జాతి వర్ధిల్లుతుంది. శుక్రాచార్యుడైన ఆ మారువేష రాక్షసుడు వారికి అలా చెప్పడంతో, ఆ సోదరులు హరిపై ద్వేషాన్ని పెంచుకొని విష్ణు భక్తులను హింసించడం మొదలుపెట్టారు. ఒక అరణ్యంలో హరిభక్తుడైన ఒక పండితుడు ప్రజలకు హరిగోపతనాన్ని బోధిస్తుండగా అక్కడికి హిరణ్యాక్షుడు వచ్చాడు. ఆ హరిస్మరణ మానకపోతే చంపేస్తాను అని చెప్పిన ఆ పండితుడు, అన్నా హిరణ్యకశిపా, మనము ఈ రాజ్యాలన్నీ ఆక్రమించడమే కాదు, ఆ హరిని కూడా వధించాలి. ముందుగా మన అసుర జాతి శత్రువును కడదేర్చాలి. నువ్వు చెప్పింది నిజమే, హిరణ్యాక్ష. కాని ఆ విష్ణు చాలా మాయావి అని వినాను. జాగ్రత్త, ఈ ప్రయాణంలో నువ్వు తప్పిపోకుండా చూసుకో. ఆ మహావిష్ణువుని బయటికి రప్పించడానికి ఆ భూమాతనే సముద్రంలో బంధిస్తాడు. ఆ భూమాతనే బంధించడంతో దేవతలందరూ ఆ బ్రహ్మదేవుని వద్దకు శరణు కోరుతూ వెళతారు. బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళిన దేవతలకు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు, ఆ తర్వాత ఏమో జరుగుతుంది, ఆ భూమాతను హిరణ్యాక్షుని నుండి కాపాడతారా లేదనేది వచ్చే భాగంలో చూద్దాం. భక్త హిరణ్యాక్ష అనేది ఇది ఏమి కొత్తగా తీసింది కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ మనకు పురాణంలో ఉన్న చరిత్రనే నేను కొత్తగా చూపించడానికి ప్రయత్నించాను. నా ఒక ప్రయత్నము మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.